మీకు బొంబాయి చట్నీ రెసిపీ అనేది చెప్తాను. మనం హోటల్స్కి గట్రా వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి చట్నీ అనేది టేస్ట్ చేస్తూ ఉంటాం కదా. ఒక్కొక్క దగ్గర చాలా బాగుంటుంది. మనం ఇంటికి వచ్చి తయారు చేసుకున్నప్పుడు ఆ టేస్ట్ అనేది రాదు. ఎందుకు రాదంటే నేను చెప్పే విధంగా చేయండి, చట్నీ అనేది మీకు చాలా బాగుంటుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. శనగపిండి అనేది తీసుకున్నప్పుడు మనం శనగపిండిని వేయించి చట్నీ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. పచ్చి పిండితో ఎప్పుడూ చట్నీ చేసుకోకూడదు. అలా చేసుకుంటే టేస్ట్ అనేది మారిపోతుంది అన్నమాట. శనగపిండి పచ్చివాసన పోయేదాకా వేయించి తీసి పక్కన ఉంచుకోవాలన్నమాట. పోపు అనేది పెట్టుకుందాం. ఆయిల్ అనేది వేసి దీనికి పోపులు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి దంచి వేసుకుంటే బొంబాయి చట్నీకి టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. ఇవి వేసి ఉల్లి తరుగు అనేది వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇందులో మీకు కావాలంటే ఒక టమాటా వేసుకోవచ్చు. టమాటా వేయడం వల్ల రుచి అనేది బాగుంటుంది. ఇందులోనే పోపు అనేది వేగుతూ ఉంటుంది. మనం పిండి అనేది చల్లార్చి పక్కన ఉంచాం కదా, అందులోని వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపి ఉంచుకోవాలి. పోపు అనేది బాగా వేగింది. ఇందులో టమాటా కూడా వేసి బాగా మగ్గనివ్వాలన్నమాట. మగ్గిన తర్వాత కొంచెం సాల్టు, కొంచెం పసుపు, మీకు కావాలంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. మసాలాలు అనేది వేయకుండా ఉంటే చట్నీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న పిండి అనేది వేసి చిన్న సిమ్లో పెట్టి పిండిని కలుపుతూ ఉండాలి. లేకపోతే పిండి అనేది ఉండకట్టేస్తూ ఉంటుంది. ఇలా కలుపుతూ మీకు పల్చగా కావాలంటే కొంచెం వాటర్ అనేది వేసుకోవచ్చు, లేదంటే అలా ఉంచుకోవచ్చు అనమాట. మీకు కావాలంటే లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. చట్నీ అనేది చాలామంది ఉడకక ముందే ఆపేస్తారు, కానీ ఎంత బాగా ఉడికితే చట్నీ అనేది అంత బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మళ్ళీ ఇలాగే చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఇది ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది.